హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే 27th నవంబర్ డే వ్లాగ్ అయితే చేద్దామని డిసైడ్ అయినా. సో అందుకే పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6:15 అవుతుంది. లేచిన మా పిల్లలు మా ఆయన ఇక్కడ వండుకుంటే లోపలికి పంపించేసిన, బెడ్రూమ్లో ఆడుకోండి, పని ఉందని చెప్పేసి నేనైతే ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందామని వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నా. ఇవాళ అరటికాయ ఫ్రై చేస్తున్నా. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసినాక అంత పెంట అవుతుంది కదా, కింద కొంచెం పడుతూ ఉంటుంది కదా. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇల్లు ఊడ్చి పక్కన పెడదాం ఫస్ట్ అని. ఫస్ట్ ప్రస్తుతానికైతే ఆనియన్ పడిపోతుంది, అరటికాయ ఇంకా తోటకూర ఉంది. చూద్దాం ఏమేమి కర్రీస్ చేస్తా అన్నీ మీతో అయితే ఇవాళ షేర్ చేసుకుంటా. సో వ్లాగ్ చేయక చాలా రోజులు అవుతుంది. వ్లాగ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే మా చిన్నది లేదు, అమ్మ దగ్గర పోయింది. పెద్దది ఒకటే ఉంది, దాన్ని స్కూల్కి పంపించేస్తా. అప్పుడు వీడియో రికార్డ్ చేస్తూ పెద్దదాన్ని ఒక్కదాన్ని చూసుకోవడం కదా, మేనేజ్ చేసేయచ్చు. సో ఈరోజు వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యి నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. చూద్దాం ఈరోజు అంతా నేను ఏమేమి చేస్తా, ఎట్లుంటుంది మా డే అనేది మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఓకే దెన్ మళ్ళీ కలుస్తా. సో నేను వెజిటేబుల్స్ కట్ చేసేసినాక ఇల్లు ఊడ్చేసిన. ఆ ఇల్లు ఊడ్చే క్లిప్ అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే నాకు అది రికార్డ్ చేయడానికి అవ్వదు కదా. మళ్ళీ ట్రైపాడ్కి పెట్టడం అదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకులే అని ఇల్లు ఊడ్చేటప్పుడు అయితే వీడియో రికార్డ్ చేయలేదు. ఇల్లు ఊడ్చేసి నేనైతే ఇక్కడ కర్రీ అయితే స్టార్ట్ చేసేసిన. ఎందుకంటే వెన్షిక స్కూల్కి వెళ్తుంది, ఆమె లేచేలోపే నేను వంట చేసేసేయాలి. అందుకే ఒక పొయ్యి మీద అరటికాయ ఫ్రై చేస్తున్నా, ఇంకో పొయ్యి మీద తోటకూర కర్రీ కూడా చేస్తున్నా. అరటికాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే అరటికాయ ఫ్రై అంటే ఫేవరెట్. అంతేకాకుండా తోటకూర కూడా చాలా అంటే చాలా ఇష్టం. రెండు దగ్గరికే వాటర్ వేయకుండా వేస్తాం కదా, అందుకే నాకు చాలా ఇష్టం. ఏదైనా ఆయిల్లో ఇట్లా ఫ్రై అయితే హెల్త్కి మంచిది కాదేమో కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నాలాగా మీకు కూడా ఇట్లా ఫ్రై కర్రీస్ అంటేనే ఇష్టమా? నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నిజంగా ఆ రోజు అయితే అరటికాయ కర్రీ అండ్ తోటకూర ఫ్రై రెండు చాలా అంటే చాలా యమ్మీ, మంచి టేస్ట్ వచ్చినాయి. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన కర్రీస్. ఆల్మోస్ట్ ఇక్కడ రెండు కర్రీస్ అయితే అయిపోతున్నాయి. ఒక 1 minute స్టవ్ ఆఫ్ చేయడం అంతే. అక్కడ ఒక 1 minute టైం ఉంది కదా అని అప్పట్లోపు నేనైతే ఇక్కడ బియ్యం కడిగేసిన. అంతా సదిరేస్తూ బాసనలు అయితే కూడా తోమేస్తున్నా, క్లియర్ చేసేసుకుంటున్నా. ఒకసారి నా కర్రీస్ చూడండి, ఇట్లున్నాయి అనమాట. నా కర్రీస్ అయితే చాలా కలర్ఫుల్ ఉన్నాయి కదా. కిచెన్ అంతా క్లియర్ చేసేసుకున్నా. నాకు వంట అవ్వగానే కిచెన్ అంతా నీట్ చేసుకుంటేనే మంచిగా పడుతుంది. నెక్స్ట్ మా బుడ్డదానికి బాక్స్ ఈరోజు అయితే బనానా అండ్ క్యారెట్ అయితే పెట్టిన. వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసేసి బ్యాగ్లో అయితే వాటర్ బాటిల్ ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నా. ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక ఆమెకి ఏమేమి చేయాలో అవన్నీ సర్దినాకనే నేనైతే ఆమెను లేపుతా. ఆమెని లేపి లాస్ట్ వస్తుంది కానీ లేవదు ఆమె. గుడ్ మార్నింగ్. లేవు బే లే బుయ్యలే లేవమ్మా. నువ్వు 8:30 అవుతుంది, లేవు టైం అవుతుంది, పోవాలి మనం. లేవు బిడ్డ, చలి పెడుతుంది, పోదాము లేవు. ఇటు వీడియో తీసిన నేను. ప్లీజ్ వెన్షిక, ఎందుకు అలా చేస్తావు? మీరు బ్రష్ ఇలానే చేస్తారా? మంచిగా చేయండి సార్. వెరీ గుడ్.
వెరీ గుడ్ డాల్సు, వెరీ గుడ్. ఓయ్ 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 ఓయ్. స్కూల్ పోతావు కన్నా? వెరీ గుడ్ బేబీ. నా బేబీకి అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా. నువ్వే బ్రష్ చేసుకుంటావా రోజు? గుడ్ గర్ల్. కమ్ కమ్, గుడ్ గుడ్. ఇంకా డాడీ స్కూల్ పోతున్నావా? నువ్వు లేట్ పోతున్నావు రోజు 10 minutes. మీ టీచర్ తిడతలే నిన్ను? తిట్టలే? మరి ఫాస్ట్గా వెళ్ళాలి నాన్న స్కూల్కి. లేపి 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 లాస్ట్ వస్తుంది బిడ్డ. 20 నిమిషాలకు లేస్తున్నావు. లేపినాక 7:40కి లేపితే నువ్వు 8:20కి లేచినావు. ఎట్లా చెప్పు? ఇట్లా అయితే ఆల్రెడీ 8:40 అవుతుంది. నీకు 8:45 వరకు స్కూల్ ఉండాలి. ఇప్పుడు 10 minutes లేట్ అవుతుంది నువ్వు దీని వెళ్ళేసరికి. అవునా కదా? ఏ డాడీ, ఓ డాడీ, ఓకేనా? రేపటి నుంచి ఫాస్ట్గా లేస్తావా? లేపగానే పెట్టుకో. లేపగానే లేస్తావా డాడీ? ఫాస్ట్గా లేస్తావా నువ్వు? మాట్లాడవేంట్రా? అయ్యో ఇక్కడ పడ్డది ఆమో. లేస్తావా తొందరగా? ఏం లేస్తావో ఏమో డాడీ నువ్వు. చెల్లేది? అమ్మమ్మ దగ్గర పోయిందా? నువ్వు పోవా అమ్మమ్మ దగ్గరికి? ఉండవా నువ్వు నేను లేకుండా? ఉండవా? చెల్లి ఉంటుంది కదా డాడీ. చెల్లి గుడ్ గర్ల్ కదా. నువ్వు బ్యాడ్ గర్లా? నువ్వు గుడ్ గర్లా? ఓకే ఓకే. పోయిగా బాయ్, లేట్ అవుతుంది. బాయ్ నానా, బాయ్. టాయ్ వస్తే చెప్పు మేడంకి. చెడీలో పోసుకో, కొడతా. బాయ్ బంగారం, బాయ్. మంచిగా ఆకో, ఓకేనా? బాయ్. అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. నిన్న బట్టలు వాషింగ్ మిషన్లో వేసినా, ఇవన్నీ మడత పెట్టాలి ఇప్పుడు. 2 పిల్లలు అవుతుండరు. ఇప్పటి నుంచి నాకున్న పనులు ఏంటంటే ఇవి మడత పెట్టాలి, కడప కడగాలి, పూజ చేయాలి. యాక్చువల్గా నేను ఎప్పుడో స్నానం చేసి అన్నీ ముట్టుకున్నా. సో నేనేం పూజ చేయం, ఆయన చేస్తాడు ఇవాళ. అదనమాట మ్యాటర్. చూద్దాం పిల్లలు లేకుండా నా డే అంతే ఎట్లుంటుందో. లేకపోవడం అంటే మా వెంచగాడు వచ్చేస్తాడు మళ్ళీ 12:30 వరకు. బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసి కడిపైతే కడుగుతున్నా. నాకెందుకో ట్రైపాడ్కి పెట్టి వీడియో రికార్డ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే నేను చేతిలో పట్టుకొని వీడియో అయితే రికార్డ్ చేస్తుంటా. సో అట్లా చేతిలో పెట్టుకొని ఇట్లా వీడియో రికార్డ్ చేస్తుంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంటుంది మీకు. నా కోసం కొంచెం ఇబ్బంది ఉన్న వీడియో అయితే చూడండి. కడుపు అయితే కడుగుతున్నా ప్రస్తుతానికి. ప్రతి ఒక్కరు ఇట్లా కడప కడుగుతారా? మేమైతే కంపల్సరీ ప్రతిరోజు కడప కడుగుతాం. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఇస్తారా అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. స్కూల్ అయిపోయిందా బంగారం? నువ్వు బాక్స్లో పెట్టిన క్యారెట్ తినలే, ఇంటికి వచ్చి తింటున్నావా? నువ్వు చెప్పు, ఏమో చెప్తున్నావు కదా, చెప్పు. WXYZ. ఇంకా బనానా తిన్నావా? బనానా తిని క్యారెట్ తినలేవా? ఇంటికి వచ్చినాక తింటా అని. అవునా? స్కూల్లో ఏం రాసినావు కన్నయ్య? ఏబిసిడి దాచినావు. ఇప్పుడు క్యారెట్ తింటున్నావు. ఇప్పుడు బజ్జుకుంటావు కదా తిని. బజ్జుకొని లేచి హోంవర్క్ రాస్తావు కదా నువ్వు. నువ్వు ఎంత గుడ్ గర్ల్ ఉన్నావు వెన్షిక. వావ్, బంగారు తల్లి స్కూల్ పోయి వచ్చిందే. గుడ్ గర్ల్. మళ్ళీ కలుస్తా చెప్పు. ఈవినింగ్ వస్తా బజ్జుకొని లేచి అను. బజ్జుకొని లేచి బాయ్ ఫ్రెండ్స్. డాడీ ఎక్కడ పోతున్నావు? మంచి రెడీ అయినావు. ఏడికి పోతున్నావే? జాబట్టురా. డాడీ లేడు, నువ్వు నేనే పోదామా జాబండా? పోదాంపా. నేను ఏడికైనా తీసుకోవద్దు. ఈరోజు ఏడుస్తున్నావు కదా. మా చిన్నది లేదు, మా పెద్దదానికి బోర్ కొట్టి పొద్దు నుంచి దాన్ని మేనేజ్ చేసి ఏడుస్తుంటే రోడ్ అంతా తిప్పిన.
కానీ పొద్దుంతా మనం ఎంత చూసుకున్నా నైట్ వాళ్ళ డాడీ వచ్చినాక ఆమె మొత్తం వాళ్ళ డాడీతోనే ఉంటుంది. నాన్న ప్రేమ ఆడపిల్లలకు అట్లా ఉంటుంది అబ్బా.